Hello aspirants, welcome to GEM Mentors. This is Shashi and today is 12th August 2026 and let us discuss some important current affairs related MCQs and as part of the daily current affairs program. And we from the GEM Mentors, we have already started the Indian Polity series and we have been uploading shortcuts, tips, tricks related to Indian polity for easy remembering of articles, fundamental rights, fundamental duties, etc. Those are very essential for the Indian polity syllabus. Okay, so and thank you very much for the response you have been giving and encouraging our videos from GEM Mentors YouTube channel. Okay, so let us start today's class. First question. International Youth Day 2026. It is about the International Youth Day. International Youth Day is observed every year on which date? Okay, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన ప్రారంభిస్తారు, ఏ తేదీన నిర్వహిస్తారు? ఓకే అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి, దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే నార్మలీ ఆస్క్ ఇన్ ద గ్రూప్ 2 అండ్ SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అండ్ SSC CHSL అండ్ CGL ఆల్సో. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ షుడ్ బి రిమెంబర్డ్. మనకి ఇంపార్టెంట్ హ్యాపెనింగ్స్ ఏవైతే డేట్స్ ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకొని ఉండాలండి. రైట్, సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ August 12th. International Youth Day, it is observed on August 12th and the 2026 theme, థీమ్ సంబంధించి థీమ్ ఏంటంటే డిఫరెంట్ కాంటెక్స్ట్స్, కామన్ ఆస్పిరేషన్స్. సో ఇది 2026 సంబంధించి థీమ్ అండి. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. జెమ్ అంటే జెమ్ మెంటర్స్ కదా, గైడెన్స్ ఎక్సలెన్స్ మెంటర్షిప్, అంతేనా ఫుల్ ఫామ్? నో. జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రైమరీలీ ఫెసిలిటేట్స్. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ ప్రధానంగా దేనిని సులభతరం చేస్తుంది? ఓకే, సో మనకందరికీ తెలుసు జెమ్ అనే పోర్టల్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ఇందులో ఏంటంటే మనకి వర్తక సంఘాలు ఏవైతే ఉన్నాయో, షాప్స్ వాళ్ళు దీనిలో ఈజీగా వాళ్ళ ప్రోడక్ట్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సరైన ప్రైసెస్, కాంపిటీషన్ పరంగా ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో దానిలోని ఒక ఎఫెక్టివ్ ప్రైస్కి మనకి టూల్స్ అనేవి అందించే మంచి ప్లేస్ అనేది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అండి. ఓకే, సో దీనికి సంబంధించి మన క్వశ్చన్ ఏంటంటారు, ప్రభుత్వ కొనుగోళ్లు ఏవైతే ప్రభుత్వ కొనుగోళ్లు ఉన్నాయో వీటికి సంబంధించి అన్నీ కూడా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్లోనే అవుతాయి. ఆల్ రైట్, సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఇట్ ఈస్ ఇండియాస్ జెమ్ ఈస్ ఇండియాస్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే కొనుగోలు ప్లాట్ఫామ్ ఫర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ organizations. So it is completed 10 years. ఓకే అండి, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది 10 years ఈ సంవత్సరానికి కంప్లీట్ చేసుకుంటుంది. సో దిస్ క్వశ్చన్ బికమ్స్ ఇంపార్టెంట్. ఓకే, ప్లీజ్ రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ RDI. ఓకే అండి, RDI అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, RDI స్కీమ్. ఓకే, so options given are DST is the nodal ministry for the scheme.
The scheme directly funds universities through grants from DST. TDB and BIRAC have been designated as second level fund managers. Okay andi, so it does not directly fund universities andi. This is the wrong statement. Okay, so it operates through special purpose fund. Right, ఎలా అంటే ఇది 2-tier funding structure అన్నమాట. Okay, so the correct answer is 1 and 3 only. Okay, this is the right answer, 1 and 3 only. This statement is right and this is also right. Okay, next question. Aditya L1 is positioned around which Lagrange point? So in the name itself L1 is given, it's Lagrange 1. Okay, right, so Aditya L1, it studies the sun. Aditya L1, it studies the from earth. ఎక్కడ L1 point, it enables continuous solar observations. Okay, so Aditya L1 ekkada place ayindi ante is a point, the name itself is told that it's a Lagrange 1 point. So correct answer is L1. Lagrange 1 is the right answer. Okay, next one. The primary purpose of an appropriation bill, very important, appropriation bill యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఓకే, అప్రాప్రియేషన్ మనకు తెలుసు, పాస్ అయిన తర్వాత మనకి అప్రాప్రియేషన్ కోసం, ఫండ్ విడుదల కోసం ఏంటంటే అప్రాప్రియేషన్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఆథరైజెస్ విత్డ్రాల్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. రైట్, సో ఆఫ్టర్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆర్ ఓటింగ్ అయిన తర్వాత ఇప్పుడు గ్రాంట్స్ ఏవైతే శాంక్షన్ అయ్యాయో, ద అప్రాప్రియేషన్ యాక్ట్ ఆథరైజెస్ విత్డ్రాల్ ఫ్రమ్ ద మనీ ఎక్కడి నుంచి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి విత్డ్రాల్ చేసుకోవడానికి. ఇది ఆథరైజ్డ్ ఎక్స్పెండిచర్ అయితే మాత్రమే ఓటింగ్లో గెలుస్తుంది కదా. రైట్, ఆథరైజ్డ్ ఎక్స్పెండిచర్కి ఓకే, భారత సమీకృత నిధి నుంచి నిధుల ఉపసంహరణకు అనుమతి ఇవ్వడం అప్రాప్రియేషన్ బిల్ మెయిన్ పర్పస్. ఓకే, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ పాలిటీలో ఈ టాపిక్ని మీరు టచ్ చేసి ఉంటారు. రైట్, నెక్స్ట్ వన్, గోబర్ధన్. సో మనకి హిందీ కొంచెం తెలిసిన వాళ్ళకి తెలుసు, గోబర్ అంటే పేడ అని అర్థం అని. ఓకే అండి, గోబర్ అంటారు కదా. ఓకే, ధన్, గోబర్ధన్ ఇనిషియేటివ్ ఈజ్ మోస్ట్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్. గోబర్ధన్ కార్యక్రమం ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంది? ఓకే, సో ఇప్పుడే చెప్పుకున్నాం మనం గోబర్ అంటే పేడ అని. సో ఆన్సర్ ఈజీగా మీరు గెస్ చేయొచ్చు. ఓకే, సో క్వశ్చన్, ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ ఒకసారి పాజ్ చేసి మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో రాయండి. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ ద ఆన్సర్? సో మనం గోబర్ధన్ అంటే ఆ వర్డ్ని ఎక్స్పాండ్ చేసి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకే, జస్ట్ వీడియోని పాజ్ చేసి మీ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాయండి ప్లీజ్. ఓకే, రాశారు కదా. సో మ్యాక్సిమం పీపుల్కి అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ది ఆర్గానిక్ వేస్ట్ అండ్ బయోగ్యాస్, సేంద్రియ వ్యర్థాలు మరియు బయోగ్యాస్ అన్నమాట. సో గోబర్ధన్ ఇట్ ప్రమోట్స్ కన్జర్వింగ్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్ ఇంక్లూడింగ్ కౌ డంగ్, పేడ, ఆవు పేడ. ఓకే, అంటే క్యాటిల్ డంగ్ అంటే క్యాటిల్ డంగ్ అనొచ్చు, కౌ డంగ్ అంటే క్యాటిల్ డంగ్. రైట్, ఇంటూ
useful products such as biogas or CBG. It supports circular economy principles. Okay andi, circular economy. Okay, next one. NABL functions under which organization? Okay andi, సో NABL మనం నిన్న తెలుసుకున్నాం వాటి గురించి. ఏంటి? నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ calibration laboratories. Okay, this is the full form of NABL. So functions under which organization? Okay andi, NABL function chesedi Quality Council of India, QCI under lo. Okay, please remember. Next question. The major objective of Project Lion is to. ఓకే, నిన్న మనం ఏషియాటిక్ లైన్ గురించి తెలుసుకున్నాం కదండి నిన్నటి క్లాస్లో. సో ఎవరైతే మనకి క్లాస్ చూస్తున్నారో మీరు డైలీ అది మిస్ అవ్వద్దు. వీడియో అనేది ఎక్కువసేపు ఏం చేయట్లేదు, జస్ట్ 20 minutes. సో మీ డేలో మీరు ప్రిపేర్ అయ్యే ఆ 18 hours లేదా 17 hoursలో ఒక జస్ట్ 20 minutes మీరు కేటాయిస్తే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రత్యేకంగా మళ్ళీ న్యూస్ పేపర్ చదువుకొని చేయకుండాను ఈజీగా మీరు ఈ క్వశ్చన్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఒక న్యూస్ని పేపర్లో చదివి లేదంటే ఎక్కడో కరెంట్ అఫైర్స్ వెబ్సైట్లో చదివి క్వశ్చన్ ఎలా వస్తుందో అని చెప్పి మనం భయపడతాం. సో క్వశ్చన్ ఇలానే వస్తుంది. సో మన ఛానల్లో ఏవైతే క్వశ్చన్స్ పుటప్ చేస్తున్నామో సేమ్ ఫార్మాట్ యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్ని జాబ్స్లో కూడా, అన్ని రిక్రూట్మెంట్స్లో కూడాను, అన్ని నోటిఫికేషన్స్లో కూడాను ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి సిమిలర్ ప్యాటర్న్. సో మేమందరం ఈ ఎగ్జామ్స్ ఆల్రెడీ రాసాము, క్వాలిఫై అయ్యాము, మంచి జాబ్స్లో ఉన్నాం. సో మీరేంటంటే మీరు సింపుల్గా మా క్వశ్చన్స్ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ ఫాలో డైలీ, ఒకరోజు కూడా మిస్ అవ్వద్దు. డైలీ కూడాను మీరు ఈ యూట్యూబ్ వీడియోస్ని మన జెమ్ మెంటర్స్ ఛానల్ ద్వారా ఫాలో అయిపోండి. సో ఇప్పుడే మీరు బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎవ్రీ ఈవినింగ్ కూడాను నేను బిఫోర్ 9 నేను అప్లోడ్ చేసేస్తున్నాను వీడియోని. సో జస్ట్ 20 minutes మనం కాదనుకుంటే ఆ రోజుకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అండ్ నెలకు ఒకసారి మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా 1 month రివిజన్ కరెంట్ అఫైర్స్ కూడా వీడియోస్ పెడుతున్నాం. ఒక 3-4 partsలో అది కూడా పెడుతున్నాం అనమాట. సో అది కూడా మీకు చాలా యూస్ఫుల్. ఒకవేళ డైలీ ఇన్ కేసు సిరీస్ మీరు ఫాలో అవ్వకపోతే అట్లీస్ట్ ఆ మంత్లీ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ సెషన్స్ అనేవి ఆ 3 parts లేదా 4 parts అది మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్, దాని స్టాటిక్ పోర్షన్ అంతా కూడాను ఈ క్వశ్చన్స్ మనం కవర్ చేస్తున్నాం. ఆల్రైట్, సో కరెక్ట్ ఆన్సర్. The major objective of Project Lion is to conserve Asiatic lions, right? నేను మనం చెప్పుకున్నాం కదండి ఏషియాటిక్ లయన్స్ కన్జర్వేషన్ కోసం, రైట్? ఓకే, నెక్స్ట్. Barda Wildlife Sanctuary recently discussed in the context of lion conservation is located in. Okay, Barda సింహాల సంరక్షణ నేపథ్యంలో ఇటీవల చర్చకు వచ్చిన బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? సో మనకి ఎప్పుడైతే ఏషియాటిక్ లైన్ వస్తుందో ఆటోమేటికలీ లయన్స్ అనేవి గుజరాత్ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్లోనే ఉన్నాయి అన్నీ కూడా. ఓకే అండి, గిర్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ గిర్ నేషనల్ పార్క్. ఓకే, సో గిర్ ల్యాండ్స్కేప్ అనమాట. ఓకే, ఇట్స్ ద ప్రిన్సిపల్ న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ద ఏషియాటిక్ లయన్. సో అంటే రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే it also highlighted the project lion and Barda as a potential second home for the Asiatic lions anamata. Okay, next one. Which article of the constitution deals with the annual financial statement commonly called as the union budget? Union budget ga pilavabadeti annual financial statement
ఏ రాజ్యాంగ అధికరణానికి సంబంధించింది? సో బూస్ట్ యువర్ మొరాల్, టు బూస్ట్ యువర్ మొరాల్ ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనలో 90% పీపుల్కి పాలిటీ ఎవరైతే బాగా చదివారో వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు అన్నీ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఆన్సర్ తెలుసు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 112 అధికరణం 112 ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ని ప్రిపేర్ చేస్తారు. సో మనకి రాజ్యాంగంలో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే ఉంటుంది, బడ్జెట్ అనే పేరు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్, NMEOOP primarily aims to. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ ప్రధానంగా ఏ లక్ష్యాన్ని కలిగి ఉంది? సో ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఎడిబుల్ ఆయిల్. సో ఇంక్రీజ్ ద ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్. ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది సో బయట దేశాల నుంచి మనం వాటిపైన డిపెండ్ అవ్వకుండా సొంతంగా స్వదేశీ విజ్ఞానంతో మనం ఈ ఆయిల్ ప్రొడక్షన్ని పెంచుకుంటూ ఓకే చేయడానికే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ను స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్. తెలుగులో దేశీయ వంట నూనెల ఉత్పత్తిని పెంచడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్ రిఫార్మ్స్ కన్సర్నింగ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ స్ట్రెంగ్థనింగ్ ద రోల్ ఆఫ్ విచ్ బాడీ ఇన్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఇటీవల సంస్కరణల్లో వివాద పరిష్కారంలో ఏ సంస్థ పాత్రను బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టారు? ఓకే అండి, మీకు ఎక్కడ ఏ టెస్ట్ సిరీస్లో కూడాను ఈ క్వశ్చన్ అనేది రాదు. మీకు ఎంఎస్ఎంఈ చెప్తూనే ఉంటారు, కానీ కొన్ని టాపిక్స్ కొన్ని కన్సర్న్ సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి ఎంఎస్ఎంఈలో కూడా, అవి మిస్ చేస్తున్నారు. ఓకే, సో ఇది కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించిందే. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ MSEFC, ద మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్. మైక్రో స్మాల్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్. ఓకే అండి, FC అంటే ఫెసిలిటేషన్ కౌన్సిల్. సో ఈ బాడీ ఉంది అని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. సో మనకి PIB ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఈ వీక్ మీకు కొంతమందికి ఐడియా ఉంటుంటుంది. MSEFC, ఓకే, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్. ఓకే, ఇట్ డీల్స్ విత్ ద డిలేడ్ పేమెంట్ డిస్ప్యూట్స్ అనమాట. ఇట్ డిలేడ్ పేమెంట్, ఏవైతే పేమెంట్స్ అనేవి డిలే అవుతాయో, డిలేడ్ పేమెంట్ disputes, all right, involving MSMEs. ఓకే, సో మనకి ఎలాగైతే మనకి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి కదా, సో అలాగే కంపెనీకి సంబంధించి మన కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి కదండి, కన్జ్యూమర్ కోర్ట్స్ అంటారు. అలాగే MSME సంబంధించి MSEFC, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్. ఓకే, ఫర్ ద డిస్ప్యూట్ రెజల్యూషన్. నెక్స్ట్ వన్. ద నేషనల్ ఫైబర్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బడ్జెట్ 2026-27 ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సెక్టర్? 2026-27 బడ్జెట్లో ప్రవేశపెట్టిన నేషనల్ ఫైబర్ స్కీమ్ ఏ రంగానికి సంబంధించి? నేషనల్ ఫైబర్ స్కీమ్ ఏ సంబంధించిందంటే ఇది సంబంధించి రిలేటెడ్ టు టెక్స్టైల్స్ అండి, వస్త్ర రంగం. ఓకే, దిస్ స్కీమ్ seeks to strengthen the raw material base of India's textile structure. Raw material base. Of the India's textile sector. Okay, next one. The RDI fund, కనుక్కున్నాం కదా, రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫండ్ ఈజ్ ఆపరేషనలైజ్డ్ త్రూ ఎ స్పెషల్ పర్పస్ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ఇన్. RDI ఫండ్ ఏ సంస్థలో ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ ఫండ్ ద్వారా అమలు చేయబడుతుంది? ఓకే, ఇప్పుడు చెప్పండి మీరు ఈ క్వశ్చన్, ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఆన్సర్ రాయండి, కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఆప్షన్సే. సో దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారేమో, చేయండి. రైట్, సో ఇస్రో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది కదా. ఓకే, సో RDI ఫండ్ ఏర్పాటు చేసిన ఏ స్పెషల్ పర్పస్ ఫండ్ ద్వారా అమలు చేయబడుతుంది? ప్లీజ్ ఆన్సర్.
చేశారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏఎన్ఆర్ఎఫ్, అనుసంధాన్. మనం ఆల్రెడీ మన క్లాసెస్లో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి డీటెయిల్డ్గా చదువుకున్నాం. ఓకే, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో కొన్నిసార్లు ఇలాగే ఈ అబ్రివేటెడ్ ఫామ్లోనే ఆన్సర్స్ ఇస్తారు. సో మనం క్లియర్గా చదివి వెళ్ళకపోతే మాత్రం ఏఎన్ఆర్ఎఫ్ కొత్తగా ఉంటుంది, ఇది వచ్చే ఛాన్స్ లేదని చెప్పి మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కదా, సో ఈ రెండిట్లో ఒకటి అని చెప్పి ఇదో లేకపోతే ఇదో అనుకొని మనం టిక్ పెట్టేస్తాం. ఓకే, సో నౌ జెమ్ మెంటోర్స్ వీడియో చూస్తున్న అందరూ కూడాను ఆర్డీఐ ఫండ్ ఈజ్ ఆపరేషనల్ త్రూ స్పెషల్ పర్పస్ ఫండ్ అని అంటారు. ఆ స్పెషల్ పర్పస్ ఫండ్ దేని అండర్లో ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అండర్లో, ఏఎన్ఆర్ఎఫ్ షార్ట్ కట్, ప్లీజ్ రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బిల్ ప్రైమరీలీ గివ్స్ ఎఫెక్ట్స్ టు ద టాక్సేషన్ ప్రపోజల్స్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్? యూనియన్ బడ్జెట్లోని పన్ను ప్రతిపాదనలో ప్రధానంగా చట్టబద్ధత కల్పించే బిల్లు ఏది? ఆబ్వియస్లీ ఫైనాన్స్ బిల్, దట్స్ రైట్. ఓకే, ఆర్థిక బిల్ ఏదైతే ఉందో ద ఫైనాన్స్ బిల్ కంటైన్స్ ప్రపోజల్స్ రిలేటింగ్ టు టాక్సేషన్ అండ్ గివ్స్ లెజిస్లేటివ్ ఎఫెక్ట్ టు ద గవర్నమెంట్స్ ట్యాక్స్ ప్రపోజల్స్. గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి చట్టబద్ధత కల్పిస్తుంది. దేని ద్వారా? ఫైనాన్స్ బిల్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఎకానమీ? ఓకే, ద బేసిక్ ఎకానమీకి వచ్చాం మళ్ళీ, రైట్? ఓకే, వెరీ ఇంపార్టెంట్. సర్క్యులర్ ఎకానమీ భావనను అత్యంత సముచితంగా వివరించేది. సో ఇది సర్క్యులర్ ఎకానమీ సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్ అయితే కాదు, ఇండైరెక్ట్గానే అడిగాను. చూడండి ఒకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. మ్యాక్సిమం ఎక్స్ట్రాక్షన్ అండ్ డిస్పోజల్, ప్రొడ్యూస్ యూజ్ డిస్కార్డ్ మోడల్, రిసోర్స్ రీయూజ్ రీసైక్లింగ్ అండ్ మినిమైజింగ్ వేస్ట్, కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, తెలుగులో గరిష్ట వనరుల వెలికితీత మరియు పారవేయడం, ఉత్పత్తి వినియోగం పారవేయడం, వనరుల పునర్వినియోగం, రీసైక్లింగ్ మరియు వ్యర్థాల తగ్గింపు, తయారీని పూర్తిగా నిలిపివేయడం. ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్ ఇస్ వనరుల పునర్వినియోగం, రీసైక్లింగ్ మరియు వ్యర్థాల తొలగింపు. కరెక్ట్, అంతే కదండి. రీసోర్స్ రీయూజ్ చేసుకోవడం, తర్వాత వాటిని రీసైకిల్ చేయడం అండ్ మినిమైజింగ్ ద వేస్ట్ మినిమైజ్ చేసుకోవడం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ వరల్డ్ ఎలిఫెంట్ డే 2026 India reaffirmed its commitment to elephant conservation. Which of the following is a correct statement about the World Elephant Day? Okay, so World Elephant Day observed on అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండాను కొద్దిగా మీ టైం వేస్ట్ చేసేటట్టు, మీరు క్వశ్చన్ పేపర్ చదువుతారు కదా, అప్పుడు మీ టైం వేస్ట్ అవ్వాలని కొద్దిగా ఈ పెద్ద క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. బట్ సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ ఎలిఫెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, అదే కరెక్ట్. ఓకే, సో ఈరోజు ఎందుకు అడిగామంటే ఆటోమేటికలీ ఈరోజే వరల్డ్ ఎలిఫెంట్ డే, రైట్? గుర్తుంచుకోండి, August 12th వరల్డ్ ఎలిఫెంట్ డే. ఓకే, సో ఎక్కడైతే టైం లిమిట్స్ తక్కువగా ఉంటుందో అటువంటి ఎగ్జామ్స్లో ఇటువంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడైనా చిన్న ట్రాప్ పెట్టారేమో అనే ఉద్దేశంతో మీరు క్లియర్గా మొత్తం చదువుతారు. అంత ఎక్కడైనా నాట్, ఇన్కరెక్ట్, కరెక్ట్, నాట్ కరెక్ట్ అలాంటివి ఉంటాయేమో అని చెప్పి చదువుతారు. సింపుల్గా ఏంటంటే నేను చెప్పింది ఇప్పుడు మీరు క్వశ్చన్లో అనుకున్నాం కదా, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ సో అండ్ సో డేట్ అని, అది నేను ఆన్సర్లో పెట్టాను. ఏమని? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ August 12th అని. సో అబ్జర్వ్డ్ అనేది ఈ 4 ఇవి మీ టైం వేస్ట్ చేయించడానికి మాత్రమే పెట్టాం. ఓకే, సో ఇలాంటి ట్రాప్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్లో, ప్లీజ్ రిమెంబర్. ఇవన్నీ మనం చూసి దాటుకొని వచ్చాము, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నాం కాబట్టి బాగా అర్థమైంది. రైట్, నెక్స్ట్ వన్, ది యాక్సెస్ పాస్ ఫర్ ఫిషింగ్ ఇన్ ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ EEZ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, మనం SEZ గురించి చాలా తెలుసుకుందాం, చాలా మెటీరియల్ మన దగ్గర ఉంది. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ launched by the Ministry of Fisheries on August 12, 2026, issued through which portal? Today's current affair, very important. Okay అండి, రైట్.
సో ఇటువంటి ఆన్సర్స్ అనేవి మనకి గుర్తుండవు చాలా వరకు. ఓకే అండి, మనకి సాగర్మాల తెలుసు, నెక్స్ట్ ఎన్ఎఫ్డిపి, పిఎంఎంఎస్వై, సాగర్మాల ఇవన్నీ మనకు తెలుసు, ఎందుకంటే మనం చదువుకున్నాం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి? రియల్ క్రాఫ్ట్ పోర్టల్. ఓకే, రియల్ క్రాఫ్ట్ పోర్టల్. ది యాక్సెస్ పాస్ అనేది ఇట్ ఈస్ అ ఫ్రీ డిజిటల్ పాస్. ఓకే అండి, ఇష్యూడ్ త్రూ ద రియల్ క్రాఫ్ట్ పోర్టల్ అనమాట. ఈ పోర్టల్ ద్వారా ఇస్తారు. ఎవరికి ఇస్తారు ఇది? ఎవరైతే ట్రెడిషనల్ వృత్తిపరంగా ఫిషర్మెన్ ఉంటారో, మత్స్యకారులు వారు. ఓకే, అండ్ సో ఈ 12 నాటికల్ మైల్ నుంచి ఇది 200 నాటికల్ మైల్స్ ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఇవాళ అది న్యూస్, అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ శాటిలైట్ బేస్డ్ ట్రాన్స్పాండర్స్ ఇన్స్టాల్డ్ ఆన్ ఫిషింగ్ వెజల్స్. ఓకే అండి, వీళ్ళకి ట్రాన్స్పాండర్స్ ఇన్స్టాల్ చేసి పంపిస్తారు. ట్రాన్స్పాండర్స్. సో ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, మ్యారిటైమ్ బోర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రాస్ చేయడానికి ఇది 12 నాటికల్ మైల్స్ టు 1200 నాటికల్ మైల్స్. ఇది ఈ యాక్సెస్ పాస్ అనేది ఎవరికి ఇస్తారంటే ట్రెడిషనల్ ఫిషర్మెన్కి ఇస్తారు, ఎవరైతే వృత్తిపరంగా మత్స్యకారులు ఉన్నారో. ఏ పోర్టల్ ద్వారా ఇస్తారంటే రియల్ క్రాఫ్ట్ పోర్టల్. ఓకే, ఈ రియల్ క్రాఫ్ట్ పోర్టల్ అనేది గుర్తుంచుకోండి. సింపుల్గా ఇది చూడగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఫిషర్మెన్, మత్స్యకారులు. నెక్స్ట్ క్వశ్చన్. As reported by the Government of India on August 12, 2026, how many ABHA Ayushman Bharat health identity numbers had been created under the Ayushman Bharat digital mission? ఓకే అండి, సో ఎన్ని కార్డ్స్ అనేవి ఆభా కార్డ్స్ మనకి వచ్చాయి కదా, మన లోకల్గా ఉన్నటువంటి హెల్త్ స్టాఫ్, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, వీళ్ళ ద్వారా మనం ఆభా కార్డులు చేసుకున్నాం. సో ఎంతమందికి దేశవ్యాప్తంగా ఇష్యూ చేశారు అనే దానికి క్వశ్చన్ అనమాట. సో ఇవాళ న్యూస్లో ఇది ఉంది, సో అందుకే కవర్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఆయుష్మాన్ భారత్ అనేది అంబ్రెల్లా ప్రోగ్రామ్, బట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఓవర్ 96 crores, 96 కోట్లకు పైగా ఆభా కార్డ్స్ అనేవి, ఆభా హెల్త్ ఐడెంటిటీ నంబర్స్. ఓకే అండి, హెల్త్ ఐడెంటిటీ నంబర్స్, HIDN నంబర్స్ సృష్టించబడ్డాయి టోటల్. ఓకే, ABHA is very important, please remember, right? So these are the questions we compiled today from GEM Mentors for you aspirants. So we from the GEM Mentors we are striving our best to give you the best of the best materials and quality questions, and the same type of questions will be repeated in your competitive examinations, whatever you are writing. Okay, I have already told you UPSC, SSC, APPSC, TGPSC, లేకపోతే మన రైల్వేస్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఇటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నా అన్నింటిలో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి కామన్గా ఈ బ్యాక్గ్రౌండ్తోనే, ఇటువంటి వాటితోనే వస్తాయి. ఓకే, మీకు అన్నిటికీ కూడా కరెంట్ అఫైర్స్ అనేది మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. మీరు ప్రతిరోజు కూడాను ఈవినింగ్ అప్లోడ్ అయ్యే మా వీడియోని చూడండి. అండ్ చాలామంది ఇప్పటికే మన వీడియోస్ చూస్తున్నారు అండ్ మెసేజ్ కూడా పెడుతున్నారు, సార్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ చాలా బాగున్నాయని చెప్పి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అంటే మా హార్డ్ వర్క్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. బికాస్ కంప్లీట్గా డే టైం అయితే టైం దొరకదు, మా ఈవినింగ్ మనం వచ్చాక మళ్ళీ కొద్ది టైం తీసుకొని మన స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని చెప్పి మేము చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా మనకి జెమ్ మెంటర్స్వి అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ త్రూ ద లింక్. ఓకే అండి, దానిలో మనం ప్రతిరోజు కూడా మన వీడియోస్ యొక్క లింక్స్, నెక్స్ట్ PDF మెటీరియల్ లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us. Tomorrow we'll meet again, and if you like this video, kindly like and share to your friends also, and please subscribe to our channel. Please kindly don't forget to subscribe the channel. People are watching but simply they are leaving